హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే కారపు బూందీ అయితే చేసుకున్నానండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. మా రాయలసీమలో అయితే కారపు బూందీని కారాసు మిక్చర్ అంటాము. మరి మీరు ఎలా అంటారో నాకైతే కామెంట్ చేయండి. ముందైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేసేయండి, వీడియో చూసేసేయండి. ఇప్పుడు కారపు బూందీ అయితే ఎలా చేశాను ఏంటి అనేది మన ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి. ఓకేనా? ముత్య పూసల్లాగా వచ్చేదానికి మనం పిండిలో ఏమేమి వేసామన్నది చూసేసేయండి. అలాగే మీకు ఒక సీక్రెట్ చెప్తాను, స్వీట్ షాప్ సీక్రెట్ అయితే చెప్పేస్తాను. వాళ్ళు ఎలా క్రిస్పీగా చేస్తారన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. స్టార్టింగ్ చూసి అలా అయితే చేయొద్దండి, మొత్తం చూడండి. ఇదిగో చూసారా, ముందుగా అయితే నేను 1 కేజీ శనగపిండి వరకు తీసుకున్నాను. ఇదిగోండి, జలిబెట్టి తీసుకున్నానండి కేజీ పిండి వరకు. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ మనం చివర్లో కొంచెం వేస్తాము. ఇప్పుడు లైట్గా అయితే వేస్తున్నానండి సాల్ట్ అయితే కొద్దిగా. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. ఇంకా మిర్చి పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు స్వీట్ షాప్ సీక్రెట్ చెప్తున్నాను కదండి, ఇదిగోండి బియ్యపు పిండి. ఇంకా ఇంకొక సీక్రెట్ కూడా చెప్తాను, అది ఎప్పుడు చెప్తానో తెలియదు, లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఇదిగో చూడండి, బియ్య పిండి వేస్తున్నాను కొద్దిగా. దీంట్లో ఒక 3 స్పూన్స్ వరకు, కేజీ పిండికి 3-4 స్పూన్స్ వరకు బియ్య పిండి వేసుకోవచ్చు. మంచిగా వస్తుంది క్రిస్పీగా. వీటిని బాగా ఒకసారి కలిపేసుకొని కాచి పెట్టుకున్న ఆయిల్ వేస్తున్నాను 1 గరిటె వరకు. చూసారా, ఆయిల్ అయితే కాంచి పెట్టుకునేది వేస్తున్నాను. బాగా ఒకసారి కలబెట్టేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము పిండిని అయితే. ఒకేసారి వాటర్ వేసామంటే సరిపోదు, ఎక్కువ అవుతుంది, లిక్విడ్ అయిపోతుంది. మనకి బూందీ అనేది కరెక్ట్గా రావాలి కదండి. కార బూందీ అనేది మిక్చర్ కొద్దిగా వేసుకున్నామంటే మనకి లిమిట్ తెలుస్తుంది. ఉండలు లేకుండా నీట్గా నున్నగా వచ్చేసేయాలన్నమాట, స్మూత్గా పిండి అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్కి. మన ఆంధ్ర స్టైల్ అయితే, స్టైల్ అని కాదండి, ప్రతి ఫెస్టివల్స్లోనూ మిక్చర్ అనేది అయితే చేస్తాము, పెడతాము కదండి. స్వీట్ షాప్లో అంతా కూడా బాగా చేస్తూ ఉంటారు. ఆ సీక్రెట్ అయితే మీకు ముందుగా చెప్తాను, కానీ నా వీడియో అయితే ఫుల్గా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో చూడండి, ఉండలు లేకుండా నేనైతే నీట్గా కలిపేసుకుంటున్నాను. వాటర్ అయితే కొద్దిగా వేసుకోవాలండి, ఒకేసారి వేసుకోకూడదు. నీట్గా కలుపుకోవాలి. మనం కలిపే విధానంలోనే ఉంటుందన్నమాట మిక్చర్ ఎలా వచ్చేది అనేది. బాగా అయితే కలిపేసుకోవాలి. మన సంప్రదాయం కదండి, అమ్మాయిని అత్తగారి ఇంటికి పంపించేటప్పుడు ఎన్ని రకాల స్వీట్స్ పెట్టి ఐటమ్స్ పెట్టినా కూడా మిక్చర్ అనేది అయితే ముఖ్యంగా పెడతాం కదండి. ఒక బింది నిండా మిక్చర్ పెడతారు కదండి పంచటానికి అని చెప్పి. మా కలికిరిలో అయితే ఏ పెళ్ళి జరిగినా కూడా ఫస్ట్ బూందీ లడ్డు ఉండాలి, బూందీ మిక్చర్ ఉండాలన్నమాట. ఇవే ఎక్కువ చేస్తారండి కలికిరిలో. మా పెళ్ళయి 20 ఇయర్స్ దాటేసింది, నేను అప్పటి నుంచి కూడా చూస్తున్నాను. ఇప్పటికి కూడా అవే పెడతారనమాట ఫస్ట్ అయితే. అంత ఫేమస్ మా కలికిరిలో అయితే బూందీ లడ్డు, బూందీ మిక్చర్. మేమైతే ఇక్కడ మిక్చర్ అంటాము, కారాస్ అంటాము. లడ్డు కారాస్ కలుపుకొని తిన్నామంటే ఆ టేస్టే వేరే లెవెల్ కదండి. చాలా బాగుంటుంది. తెలియని వారు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగో చూసారా, ఈ మాదిరి రావాలన్నమాట మనకి నీట్గా. ఇప్పుడైతే నేను ఇలా చిల్లులు ఉన్న గిన్నె ఒకటి తీసుకున్నానండి. నా దగ్గర గరిటలేదు, బూందీ గరిటలేదు. నేను ఇలా గిన్నె తీసుకొని ఆయిల్ బాగా కాచుకోవాలండి. ఇలా గ్లాస్లోకి అయితే తీసుకొని కొద్దిగా అలా వేసుకొని రుద్దుతున్నాను. చూసారా, ముత్య పూసల్లాగా పడుతున్నాయి కదండి ఆయిల్లో. ఆయిల్ అయితే బాగా కాగితేనే మనకి ఈ మారికి బూందీ రెడీ అవుతుంది. ఆయిల్ లైట్గా కాగితే కానీ అట్లే కింద అతక్కపోతుంది. బాగా కాగిందంటే వెంటనే మళ్ళీ పైకి వచ్చేస్తాయి అన్నమాట, బాల్స్ లాగా. చూసారా, నేనైతే స్టార్టింగ్ కొంచెం కలర్ వచ్చేట్టుగా తీసేసానండి. అవి బయటికి తీసాక ఇంకా కలర్ ఎక్కువ వచ్చింది, తర్వాత తీసినవన్నీ బాగా వచ్చింది. మీరు ముందుగానే కొంచెం కలర్ రాగానే తీసేసేయండి, అది చల్లారే కొద్దీ మళ్ళీ కలర్ వస్తుంది. ఇదిగో చూడండి, మళ్ళీ వేస్తున్నాను. అంతే అండి, సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. బూందీ గరిటె ఉంటే కానీ కొంచెం ఈజీగా ఉంటుంది. నేనైతే చుట్టూ కిందంతా డ్రాప్స్ పడ్డాయి నాకు. ఇది గిన్నె పెద్దది కదండి, చిల్లులు గిన్నె కాబట్టి అది పక్కకు పెట్టేటప్పుడు పక్కనంతా డ్రాప్స్ అనేది పడింది. అదే మనకి బూందీ గరిటె ఉంటే కానీ బాగుంటుంది. చూడండి,
ఆయిల్ అయితే బాగా ఎర్రగా కాచుకోవాలి. అప్పుడే మనం వేస్తూనే వెంటనే పైకి వచ్చేస్తాయి అన్నమాట. ముత్య పూసల్లాగా ఉన్నాయి కదండి. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. చూసారా ఎంత బాగుంటుందో. ఈ కలర్ ఉన్నప్పుడు మనం తీసేసుకున్నామంటే అది వేడి చల్లారే కొద్దిగా ఇంకా కలర్ వస్తుందన్నమాట. నేను ఫస్ట్ టైము మామూలుగా తీసాను, కలర్ లోపల ఆయిల్లో ఉన్నప్పుడే కలర్ వచ్చేట్టుగా ఎత్తాను. అది కొంచెం కలర్ ఎక్కువ అయిపోయింది. ఆ తర్వాత కరెక్ట్గా తీసాను అనమాట. చూసారా సైడ్లో అంతా డ్రాప్స్ పడింది. అది గిన్నె పెద్దది వల్ల పక్కనంతా పడిందండి. మళ్ళీ దానికి కామెంట్స్ అయితే పెట్టకండి. ఒక్కదాన్నే వీడియో చేస్తూ ఇలా చేస్తున్నానండి వంట దగ్గర నేను. ఇదిగో చూడండి, ప్రతిసారి వేసిన ప్రతిసారి కూడా నీట్గా పైన కింద హోల్స్ కాడ అంతా నీట్గా తుడుచుకోవాలి. అప్పుడే మనకి ముత్య పూసల్లాగా వస్తుంది మిక్చర్ అనేది. ఒకసారి వేసినాక దాని మీదే వేసామంటే కానీ ఇదిగో చూడండి చాలా బాగా వచ్చింది కదా. ఇటుపక్క బ్రౌన్గా ఉన్నాయి కదండి, అది ఫస్ట్ తీసినవి. మొత్తం అంతా మిక్చర్ వేసుకున్నాను. చూసారా చాలా బాగా వచ్చిందండి. మీకు సౌండ్ వింటేనే తెలిసిపోతుంది, కరకరలాడుతూ వచ్చింది. మన తెలుగు వారి స్పెషల్ ఐటమ్స్లో ఈ మిక్చర్ కూడా ఒక స్పెషల్ కదండి. నలుపుతుంటేనే తెలుస్తుంది కదండి, సౌండ్ కరకరలాడుతూ వస్తుంది కదా సౌండ్ కూడా. చాలా బాగా వచ్చింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. నేనైతే కేజీ శనగపిండికి 1/4 కిలో వరకు పల్లీలు తీసుకున్నాను. ఇక్కడ పల్లీలు అలా ఆయిల్లో వేపుకొని తిన్నామంటే టేస్ట్గా ఉంటాయి కదండి, అందుకని కొంచెం ఎక్కువే తీసుకున్నాను. చూడండి పల్లీలు కూడా బాగా ఎర్రగా కాగి తీసుకుంటున్నాను. ఇదిగోండి కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు తీసి మిక్చర్లోకి వేసుకుందాం. చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇప్పుడు తెల్లగడ్డపాయలు కూడా దంచుకున్నానండి, దంచి పెట్టుకున్నాను. ఇదిగో చూడండి ఆయిల్లోకి వేసుకుంటున్నాను. అవి కూడా నేను బాగా ఎర్రగా కాగిచ్చాను. లైట్గా అలా అనేసామంటే వేరేలా ఉంటుంది. ఇలా అయితే ఒత్తిడి కూడా తీసుకొని తినేసేయచ్చు అని చెప్పి నేను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా వేపుకున్నాను. ఇది కూడా మిక్చర్లోకి వేసుకుందాము. మన తెలుగువారి వంటల్లో మిక్చర్ కూడా ఒకటే కదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అప్పుడు ఇందాక మనం స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి, అది చూసుకొని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే మిర్చి పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను లైట్గా, మన కారాన్ని బట్టి అన్నమాట. వేసుకొని బాగా ఇలా కుదిపేసుకుందాము. మీరు అనుకోవచ్చు ఇందులో కరివేపాకు వేయలేదు అనేసి కదండి. వేస్తానండి, ముందే వేసామంటే అది పొడిగా అయిపోతుంది. అంతా కుదుపుకున్నాక చివరిలో ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడైతే ఆకు నలిగిపోకుండా అలాగే ఉంటుంది. మనం తీసుకొని తినడానికి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఒత్తి ఆకే కూడా తీసుకొని తినచ్చు, అందుకని నేను చివరిలో వేసి కలుపుతున్నాను. ఓకేనా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. మా కలికిడిలో అయితే స్పెషల్ అనమాట మిక్చర్ అనేది. ఎవరింట్లో పెళ్ళిళ్ళైనా కూడా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అంతా కూడా ఎవరింట్లో పెళ్ళి జరిగినా కూడా ఫస్ట్ కారపు బూందీ ఉంటుంది. ఈ కారపు ఇది స్వీట్ ఉంటుంది అనమాట, కారపు లడ్డు, బూందీ లడ్డు. స్వీట్ షాప్ సీక్రెట్ అయితే ఇప్పుడు రివైండ్ చేస్తున్నాను. చూడండి ఏం లేదండి, ఇందాక మనం బియ్య పిండికి వేసి కలిపాం కదా క్రిస్పీగా రావడానికి. అప్పుడు కలిపేశాక ఇప్పుడేమో మిక్చర్ అంతా రెడీ అయ్యాక చివర్లో వాళ్ళు జీలకర్ర పౌడర్ వేస్తారు, ఇంకా ధనియా పౌడర్ కూడా వేస్తారండి. జీలకర్ర ధనియా పౌడర్ 2 వేసామంటే ఆ టేస్ట్ కొంచెం వేరేలా ఉంటుంది. అందుకే అవి కారం కారంగా బాగుంటాయి అన్నమాట. మనం ఇప్పుడు ఇంట్లోనే చేసుకుంటున్నాం కదండి, నేనైతే వేయట్లేదు. మీకు కావాలంటే అది వేసుకోవచ్చు. స్వీట్ షాప్ సీక్రెట్ అదనమాట. ఓకేనా అండి. మిక్చర్ క్రిస్పీగా రావడానికి స్వీట్ షాప్ సీక్రెట్ అయితే చెప్పేశాను కదండి. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చేసి నచ్చితే కానీ లైక్ ఇచ్చేసేయండి.